హలో అందరికీ. నేను మీ రాధిక. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో, నేనైతే చాలా బాగున్నా. అండ్ నా వీడియోలో నా వ్లాగ్స్‌లో మటుకు ఇది చాలా లాంగ్ వీడియో అనమాట. కొంచెం ఓపికతో చూడండి. నేను ఈ మధ్య కొత్తగా పెయింటింగ్ నేర్చుకుందాము. యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటున్నాను అనమాట. పెయింటింగ్ నేర్చుకుందాం అని చెప్పి కలర్స్ అన్నీ తెచ్చుకున్నాను మొన్న. కలర్స్ చాలా తక్కువ ప్రైసే ఉంటాయి. చాలా ఓపికతో వేయాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళైతే మాత్రం చాలా చాలా ఓపికతో వేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓపిక ఉంది అంటేనే కొనుక్కోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. మీరు పెయింటింగ్ అనేది ఓపికతో నేర్చుకుంటే కొంచెం టఫ్ అయినా సరే ముందు ముందు ఈజీగానే ఉంటుంది. బ్రష్ మూవ్ అవ్వటం గానీ అదంతా కూడా నేను ఇంకోసారి ఒక వీడియోలో కంపల్సరీగా నేను మీతో షేర్ చేస్తాను. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. నేను ట్యూస్డే రోజు వచ్చాను విజయవాడ నుంచి. నాకైతే ఈ వీడియో చాలా మెమరబుల్ అనమాట. చూడండి ఎందుకు ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ చీరాల్లో కొంచెం షాపింగ్ చేయాల్సిన పని ఉంటే షాపింగ్ అంతా చూసుకొని ఇంటికి వచ్చేసాం. నేను ఎక్కువ లెంతీ వీడియోస్ ఎప్పుడూ పెట్టలేదనమాట. నాకు తెలిసినంత వరకు ఇదే లెంతీ వీడియో 12 మినిట్స్ వీడియో అనమాట. అండ్ మా చెల్లెలు ఇప్పుడు ప్రెగ్నెంట్. అదే పెద్ద సర్ప్రైజ్ నిజం చెప్పాలంటే. సో, మా చెల్లికి పెళ్ళై కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది. సెకండ్ ఇయర్ అనమాట. తను ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది. సో, 5th మంత్ అందరికీ జరిగినట్టే సీమంతం జరుగుతుంది కదా! తినకు కూడా అంతే. చాలా చిన్నది. ఫుడ్డు అలాంటిది ఏం లేదు. జస్ట్ ఇంటి దగ్గర వాళ్ళని పిలుచుకొని తాంబూలం ఇస్తామంటాం కదా! సో, అలా అనమాట. మా సైడ్ అయితే సీమంతం ఏమీ లేదు. మాకెప్పుడూ లేదు సీమంతం. నా అప్పుడు కూడా సాధ్వి అప్పుడు కూడా నేను ఒక చిన్న షార్ట్ వ్లాగ్స్ ఒక 2, 3 అప్లోడ్ చేసి ఉంటా అంతే. నేనప్పుడు గుంటూరు కొత్త రావటం. సో, అక్కడే చేసుకున్నాను అనమాట. ఇద్దరు ముగ్గురిని పిలుచుకొని ఒక 5-6 మెంబర్స్ తోటి సింపుల్‌గా చేసుకున్నా అంతే. అంతకు మించి అయితే నేనేం చేయలేదు. సో, మా చెల్లేంటంటే వాళ్ళ అత్తగారింట్లో ఉందనమాట. సో, అక్కడికి మేమన్నీ తీసుకొని వెళ్ళామనమాట. సీమంతానికి ఏమేమైతే కావాలో అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ శ్రీమంతం సింపుల్‌గా చేసుకొని వచ్చేసేసామనమాట. నేనెప్పుడూ ఒకటే చెప్తాను. మీరు ఏది చేసుకోవాలన్నా సరే మీకు ఉన్న బడ్జెట్‌లో మీకున్న పరిధిని బట్టి చేసుకోండి. అంతేకాని ఆర్భాటాలకు పోతే మాత్రం చివరికి ఆ అప్పులు కట్టుకోవాలి అంటే మనం చాలా చాలా ఇబ్బందులు పడతాం. మేమొచ్చేసి నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మాకున్నంతలో మేము సింపుల్‌గా హ్యాపీగా చేసుకుంటాం అంతే. అంతకు మించి ఎక్కువ ఇది చేయటం అలా ఏముండదు మాకు. అండ్ సీమంతం రోజు మేము వేసుకున్నదంతా అయితే గోల్డ్ జ్యువెలరీ అనమాట. నేను సింపుల్‌గా లంగా ఓణి వేసుకున్నా. మా చెల్లి ఏంటంటే శారీ వేసుకుంది. తను వేసుకున్న శారీ కూడా నేను ఇప్పుడు ఫుల్ వీడియోలో చూపిస్తాను. అండ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అత్తగారికి ఎలా ఉంటే అలా చేసుకొని వచ్చాం మేము కూడా. వాళ్ళ రిలేటివ్స్ అందరిని పిలుచుకున్నారనమాట. మేము ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. మధ్యాహ్నం టైం దాకా ఏం లేదు కదా! వచ్చి అక్షంతలేసి బ్యాంగిల్స్ వేసేసి అండ్ భోజనం ఏముండదు తాంబూలం తీసుకొని వెళ్ళిపోతారు ఇంటి దగ్గరే. ఇంకొకటి 5th మంత్‌లో కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే 5th మంత్‌లో బేబీకి అన్ని పార్ట్స్ ఏర్పడుతూ ఉంటాయి కదా! అన్నీ 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 చిన్న చిన్నగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి బేబీ మూవ్ అవ్వటం కూడా స్టార్ట్ అవుతది. అప్పుడు మన సౌండ్‌ని బట్టి బేబీస్ కూడా మూవ్ అవుతారు. అందుకే ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తారు. 5th మంత్ అండ్ 9th మంత్‌లో ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తారు. మన బ్యాంగిల్స్ చప్పుడుకి కూడా బేబీ బాగా యాక్టివ్‌గా మూవ్ అవుతూ ఉంటదని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రెగ్నెంట్‌గా ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. మీకు ఉన్నంతలో హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. మీకు ఏది తినాలనిపిస్తే అవి తినటానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా పడకపోతే వదిలేసేసి మీకు ఉన్నంతలో మంచిగా తినటానికి మంచి ఫుడ్ తీసుకోవడానికి మంచి ఫుడ్ తీసుకోండి. బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎంత హ్యాపీగా ఉంటే బేబీ లోపల అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అసలు ఎప్పుడైనా సరే పిచ్చి ఆలోచనలు, బ్యాడ్ థింకింగ్ గానీ, ఓవర్ థింకింగ్ గానీ ఇలాంటివి ఆలోచించొద్దు. అవి బేబీ మీద కూడా పడతాయి. బేబీస్ కూడా అలాగే ఉంటారనమాట. మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలాగే బేబీ పుట్టిద్ది. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను ఒకటే అనుకున్నాను. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎట్ ద సేమ్ టైం నాకు అమ్మాయే కావాలనుకున్నాను. అలాగే నా చిట్టి తల్లి సాధ్వి పుట్టింది. ఇంకా సాధ్వి నెక్స్ట్ బర్త్‌డే టైంకి సాధ్వి కూడా బిగ్ సిస్టర్ అయిపోతదనమాట. తమ్ముడు గానీ, చెల్లెలు గానీ ఎవరైనా వచ్చేస్తారు. మాకు ఎవ్వరైనా ఓకే. తమ్ముడైనా ఓకే, చెల్లెలైనా ఒకటే. అమ్మాయైనా, అబ్బాయైనా ఈ జనరేషన్‌లో ఎవ్వరైనా ఓకే. మాకైతే మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు జెండర్ తోటి. సో, అందుకని చెప్పి మేము నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో కూల్‌గా ఉండేదాన్ని, హ్యాపీగా ఉండేదాన్ని. అమ్మాయే కావాలనుకునేదాన్ని. ఎక్కువగా దేవుడి మాటలు ప్రతిరోజు స్నానం చేశాక మాత్రం కంపల్సరీగా మీకు దగ్గరలో ఉంటే టెంపుల్‌కెళ్ళండి. ఒకవేళ మీరు టెంపుల్‌కెళ్ళలేకపోయారు అనుకుంటే
డేలో 15 మినిట్స్ ఆ భగవంతుడికి కేటాయించి మీకు ఏమీ రావవసరం లేదు. మీకు అసలు ఏం చదవటం రావవసరం లేదు, మాట్లాడడం రావవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మౌనంగా కూర్చొని ఆ భగవంతుడికి పెట్టుకొని హ్యాపీగా వినటానికి ట్రై చేయండి. ఆ 15 మినిట్స్ మాత్రం దేవుడా నీదే భారం అని చెప్పి నేను ఒక్కటే కోరుకోండి. ఎప్పుడైనా సరే భగవంతుడి దయ వల్ల ఎలాంటి లోపాలు లేకుండా ఉంటే అంతే చాలని కోరుకోండి. ఇంక అంతకు మించి అయితే ఏం అవసరం లేదు. చాలామంది కలరు ఇవన్నీ అడుగుతారు. వాళ్ళ పోలికలు, వీళ్ళ పోలికలు ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు. అసలు ఏ బేబీస్‌కి ఎలాంటి లోపం లేదు అంటే ఆ బేబీతో అసలు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఏదన్నా చిన్న లోపం ఉన్నా మనకి చాలా తెలియని భయం పుట్టేస్తది. అయ్యో! ఎలా చేయాలి? ఏంటి? ఇదంతా టెన్షన్ వచ్చేస్తది మనకి. సో, అలా కాకుండా ప్రశాంతంగా ఉండటానికి మీరు ట్రై చేస్తే ఏమీ ఉండదు. ఒకవేళ ఏదన్నా చిన్నగా ఉన్నా కానీ ఆ భగవంతుడే ఉన్నాడు అనుకోండి సరిపోతది. సో, మీరెప్పుడైతే మంచిగా ఆలోచిస్తారో మన పిల్లలు గూడా అంతే మంచిగా, అంతే హెల్తీగా పుడతారు. అందులో ఎలాంటి డౌటు లేదనమాట. నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేది ఒకటే, స్కానింగ్ తీసిన దగ్గర నుంచి అబ్బాయా, అమ్మాయా తెలుసుకుందాం ఇలాంటివి ఏమీ వద్దు ఎవరికైనా. మా చెల్లెలికి కూడా చాలా క్యూరియాసిటీ ఉంటది. ఎవరు ఏది వద్దు. హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. ఇంకొంతమంది అయితే అబ్బాయిలు కావాలి అనే ఇదితోటి మనీ ఇచ్చి తెలుసుకోవడం ఇలాంటివి కూడా చాలా చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి అసలు చేయొద్దు. మీరు చాలామంది అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలని ఉంచుకుంటూ ఉంటారు. అబ్బాయి కావాలన్న వాళ్ళకేమో అమ్మాయిలే పుడతా ఉంటారు. అమ్మాయిలు కావాలన్న వాళ్ళకేమో అబ్బాయిలే పుడతా ఉంటారు. మాకు ఏదైనా ఓకే అనుకుంటే ఆ భగవంతుడు ఇచ్చిందే మహాప్రసాదం అనుకుంటే అంతకంటే ఆనందం ఇంకోటి లేదు. సో, ఇలా అందరూ వచ్చి సింపుల్‌గా గంధం రాసి, బొట్టు పెట్టేసి, గాజులేస్తారు. బ్యాంగిల్స్ వేయటం ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయమే. ఇది నాకు తెలిసైతే బేబీ మూమెంట్స్ బావుంటాయి. గాజులు చేతులు నాడికి కూడా చాలా బావుంటదనేస్తారు. ఇంతకు మించిందయితే నాకైతే ఏం తెలీదు. నేను ఏదైనా సరే మంచి అనుకుంటే దాన్ని కళ్ళు మూసుకొని బ్లైండ్‌గా ఫాలో అయిపోతాను. దీనికి ఆర్గ్యూ చేయటం అలాంటివి ఏమి ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే నేను దాన్ని గుడ్డిగా నమ్మేసేస్తాను. దానికి మళ్ళీ ఆర్గ్యూ చేసేసి ఇదే ఎందుకు చెయ్యాలి? అలాగే ఎందుకు చెయ్యాలి? ఇలాంటివి ఏమీ ఉండవు. మనకి చెడు జరగనంత వటుకు, హాని జరగనంత వటుకు అది పెద్దవాళ్ళు చెప్పింది మూఢనమ్మకమైన అది మన ప్రాణాల మీదకి రానంత వటుకు హ్యాపీగా పాటించొచ్చని అనుకునే అమ్మాయిని నేననమాట. మా చెల్లెలైనా అంతే సింపుల్ లైఫ్ తనైనా ఇప్పుడు ప్రతిరోజు కంపల్సరీగా దేవుడి మాటలు వినటం, చాగంటి గారి మాటలు వినటం. అసలు ఈ రోజుల్లో ప్రెగ్నెంట్‌గా ఉన్న ఏ అమ్మాయి అయినా హ్యాపీగా చాగంటి గారి మాటలు వినొచ్చు, గరికపాటి గారి మాటలు వినొచ్చు. అసలు వాళ్ళకంటే మహాప్రసాదం రెండోది లేదు నిజం చెప్పాలంటే. హ్యాపీగా వింటూ ఆ బేబీ గూడా చాలా హ్యాపీగా వింటారనమాట. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచే వాళ్ళని గమనిస్తే మనం ఎప్పుడైతే భగవంతుడివి వింటా ఉంటామో అప్పుడు వాళ్ళు జేజీ అమ్మ అనంగాల్నే ఇప్పుడు సాధ్వి కూడా ఎమ్మడే జేజీ అమ్మ అనంగాల్నే దండం పెట్టేసుకునిద్ది. రకరకాల జేజీ ఫోటోస్ చూపించిన అంటే దేవుడి ఫోటోలు చూపించిన అమ్మ జేజీ అని గబక్కన దండం పెట్టుకునిద్ది అనమాట. నేను ప్రెగ్నెంట్ అయిన డే 1 నుంచి నేను డెలివరీ అవ్వబోయే రోజు వరకు కూడా ప్రతిరోజు ఈవినింగ్ స్నానం చేయటం, ప్రతిరోజు 15 మినిట్స్, ఎవ్రీ 15 మినిట్స్ ఆంజనేయ స్వామి మంత్రం, వినాయకుడి మంత్రం ఇవి 2 వినేదాన్ని అనమాట కంపల్సరీగా. మా చెల్లి కూడా సేమ్ అంతే. ఇప్పుడు తను కూడా అంతే చాగంటి గారి మాటలు కానీ అన్నీ వింటూ ఉంటుంది. సో, ఇలా అందరూ వచ్చి బ్యాంగిల్స్ వేసి హ్యాపీగా తనకి స్వీట్ తినిపిస్తారు. చలిమిడి చలవ కోసం చేస్తారనమాట. అది పుట్టింటి నుంచే వెళ్ళిద్ది. చలిమిడి, అరటిపళ్ళు, తాంబూలం, వక్క ఇవన్నీ బ్యాంగిల్స్, శారీ ఇవన్నీ కూడా పుట్టింటి నుంచే వెళ్తే మేమే తీసుకొని వెళ్ళామన్నమాట. అవన్నీ కూడా అండ్ అందరూ సలిపిండి తీపి తినిపిస్తారు. అండ్ కొంతమంది ఎక్కువ తినిపిస్తారు. అంటే మనం తినేదాన్ని బట్టి మీరు హ్యాపీగా తీసుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఈ వీడియోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఊర్లో ఎస్పెషల్లీ చాలామంది పాటలు పాడండి, మంగళహారతి పాటలు పాడండి అంటే మా సైడ్ అయితే మీరు పాడండి అని నెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ సైడ్ అలా కాదనమాట. మా చెల్లి వాళ్ళ సైడ్ హ్యాపీగా అందరూ పాడతారు. పెద్దవాళ్ళు అయితే అస్సలు సిగ్గుపడరు, హ్యాపీగా పాడుతూనే ఉంటారు. సో, అలా పాడటానికి పెద్దవాళ్ళు అనేది చెప్పింది వినటానికి ట్రై చేయండి అబ్బా. మ్యాక్సిమం ఏ ఉమెన్ అయినా సరే నేను చెప్పేది ఒకటే, పెద్దవాళ్ళు చెప్పింది మంచి అయితేనే వినమని చెప్తున్నాను. నేను చెడు వినమని ఎవరికి ఎప్పుడు చెప్పను. మంచి అయితేనే వినండి. అది మీకు ఇబ్బంది కలగనంత వరకు హ్యాపీగా వినండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అమ్మ పిల్లలు మన మాట వింటున్నారు అని చెప్పి. మనం పక్కకి వెళ్ళాక ఒకవేళ అది పాటించకపోయినా పెద్దగా ఫీల్ అవ్వరు. వాళ్ళ ముందున్నంత వరకు ఒకవేళ మీరు పాటించడం కొంచెం అన్‌కంఫర్ట్‌గా అనిపించినా కూడా హ్యాపీగా పాటించండి అబ్బా, అందులో ఏముంది. కానీ వీళ్ళు చాలామంది ఏంటంటే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఆ ఆర్గ్యుమెంట్‌ని అంతా ఆపేసి హ్యాపీగా వినటానికి ట్రై చేయండి. మేమైతే అదే చేస్తాం అనమాట. మా అమ్మ మా నాన్న కూడా.
అమ్మాయికి చలిబిండి తినిపిస్తారు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రి ఫస్ట్ తినిపిస్తారు. తర్వాత అత్తామామ, తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆ చలిబిండి చలవ చేయాలి. ఆ బేబీ, ఆ మదరు ఇద్దరు హెల్తీగా ఉండాలని చెప్పి చలిబిండి చేస్తారు. మీ సైడ్ ఏం చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ తాంబూలం పుట్టింటికి ఇస్తారు. తర్వాత మెట్టినింటికి అంటే అత్తామామ వాళ్ళకి ఇస్తారనమాట తాంబూలం. తర్వాత ఎవరైతే ఇంకా మెయిన్ ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి తాంబూలం ఇస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళందరూ అక్షింతలేసి బ్యాంగిల్స్ వేస్తూ ఉంటారు. అసలు మీ సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి. సో మా చెల్లి శారీ అయితే నాకు తెలిసి ఒక 5000 ఏమో పడినట్టుంది. నాకు అంత గుర్తులేదు. తిని హైదరాబాద్లో తెచ్చుకుంది. ఇక్కడే వర్క్ చేయించుకుంది అనమాట బ్లౌజ్ వర్క్. నేను కూడా శారీ తీసుకొని హాఫ్ శారీగా స్టిచ్ చేయించుకున్నాను అంతే. ఫొటోస్ తీసుకున్నాం చాలా ఫొటోస్ కూడా. అవి నేను రీల్లో కానీ ఎప్పుడైనా షార్ట్స్లో కానీ అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. మా సాధ్వి చేసిన అల్లరి అయితే అంతా ఇంత కదా. మా సాధ్వి కూడా ఫుల్ అల్లరి చేసింది ఆ చలిమిడి చూసేసి. తింటానని చెప్పి కొంచెం సేపు గొడవ చేసిద్ది, కొంచెం సేపు పెడతానని గొడవ చేసిద్ది, అలా చేస్తూనే ఉంది అల్లరి. సో మీ సైడ్ శ్రీమంతాలు ఎలా జరుగుతాయి ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి. కొంతమంది ఉన్నవాళ్ళు ఇంకా మంచిగా చేసుకోవచ్చు. మాకైతే ఇది చాలా బాగా జరిగినట్టు, చాలా సింపుల్గా హ్యాపీగా బాగా జరిగినట్టే. అండ్ ఇంకో విషయం చెప్తాను, చాలామంది కెమెరా ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ అలా కెమెరా ఎక్స్పోజ్ ఎక్కువ చేయదు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే బేబీస్కి హార్మ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు డైరెక్ట్ కెమెరా లెన్స్ అనేవి బేబీ మీద పడకూడదు, మీరు బట్టలు కవర్ చేయండి, అంతేగాని బేబీ బంప్ని బయట పెట్టద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అవన్నీ చూసుకొని పాటించండి. అవి అందరికీ జరుగుతాయి అని కూడా నేను చెప్పను. ఎక్కడో ఒక్క చోట జరుగుతూ ఉండొచ్చు, దాన్ని నేను కాదని ఎవరిని చెప్పలేం కదా. సో కాబట్టి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా ఫంక్షన్స్, ఇవన్నీ చేసినప్పుడు కూడా దిష్టి తగిలిద్దని ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా. సో కాబట్టి మీకున్న పరిధిలో జాగ్రత్తగా ఉండటానికి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేయండి. ఇంకా అంతకుమించి అయితే నాకు ఏం తెలియదు. నా ప్రెగ్నెన్సీలో అయితే నేను చాలా జాగ్రత్తగా ఏం లేననమాట. అంటే ఇలా కెమెరాకి ఇలాంటివి ఏం ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి నాకేం తెలియదు. నేను చాలా సింపుల్గానే ఉన్నాను. అప్పుడు కూడా నాకు కాకపోతే 7th మంత్లో డెంగ్యూ వచ్చింది. సో అది కూడా భగవంతుడి దయ వల్ల అంతా హ్యాపీ నార్మల్ అయిపోయింది అనమాట. సో అలా అందరికీ అన్నీ జరగాలని లేదు. కొంతమంది డెలివరీ ఏంటంటే సాఫీగా జరిగిపోతుంది, అది సిజేరియన్ అవని నార్మల్ అవని. కొంతమందికి ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. అంటే ఆ కాంప్లికేషన్స్ ఎదురయ్యే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాంప్లికేషన్స్ ఏమీ లేవు అనుకుంటే హ్యాపీగా తిరుగుతూనే ఉండండి. నేను 9th మంత్ వరకు కూడా అన్నీ తిరుగుతూ మూవీస్కి అన్నీ వెళ్తూ ఉన్నాను అనమాట. సో మా చెల్లైనా అంతే చిన్న చిన్న జర్నీస్ చేస్తూ ఉన్నాము. మీకు జర్నీస్ ఇవేం పడకపోతే మాత్రం కొంతమందికి ప్రెగ్నెన్సీలో జర్నీస్ కానీ ఇలాంటివి ఏం పడకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి మాత్రం ప్లీజ్ ట్రై చేయండి. ప్రెగ్నెన్సీలో మనతో పాటు లోపల ఉన్న బేబీ కూడా ఉంటుంది కదా, ఇద్దరి ప్రాణాలు ఉంటాయి. ఆ ఇద్దరి ప్రాణాలని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉందో మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మీద కూడా అంత ఉంది. మన ఫ్యామిలీ బాగా చూసుకుంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఈ టైంలో హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఆ భగవంతుడి దయ వల్ల మాకు ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్టు మంచిగానే ఉంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం మేము ఫేస్ చేయలేదు. నాకు వచ్చిన డెంగ్యూ ప్రాబ్లం తప్ప ఏం లేవు. మా చెల్లికైతే 5th మంత్ వరకు ఎక్కువ వామిటింగ్స్ అయినాయి భగవంతుడి దయ వల్ల. తర్వాత 5th మంత్ తర్వాత తనకు కూడా ఆగిపోయినాయి. 5th మంత్ వరకు మ్యాక్సిమం ఎవరికైనా అవుతాయి, తర్వాత ఆగిపోతే. కొంతమందికి ఏంటంటే కొంచెం టైం పడైతే ఆ 9 మంత్స్ కంటిన్యూస్ ఉంటూనే ఉంటాయి. అలా ఉందంటే మాత్రం ఇంకా అసలు తట్టుకోలేము. 9 మంత్స్ అలా ఉంటే మాత్రం. సో మ్యాక్సిమం అందరికీ ఉండదులే, కొంతమందికి. సో నా వీడియో నచ్చింది.